Works Private Limited. నా పేరు సునంద్. నా ఫర్మ్ పేరు సిద్ధి స్మార్ట్ సొల్యూషన్స్. మేము విజయవాడ మహదేవపురం కాలనీ బేస్ చేసుకుని ఉంటాము. మా ఫర్మ్లో సీసీటీవీ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాము. వచ్చే చెట్టు కింద కూర్చో. సరే జల్దీ రా. ఏంటే లచ్చి, ఏం తెచ్చావు? నీకోసం చేపల పులుసు తెచ్చిన. బా, నీ చేతో చేపల పులుసు అంటే అద్భుతంగా ఉంటుందిగా. మరి చేపల పులుసు చేయడంలో నీకు నువ్వే సాటే. మరి నువ్వు ఎట్వా? ఎందుకు పెట్టను మావా, పొలం బాగా పండినది కదా, ఈ ఏడైనా నాకు బంగారం కొనియాల. ఆ పంట డబ్బులు చేతికి రానివే, నువ్వు అడిగింది ఇస్తా, నువ్వు అడగంది ఇస్తా. ఓ మామా, వీరయ్య షావుకారు పిలుస్తా ఉన్నాడు, దమ్ముండ్రా. అలాగలాగే మామా. ఆగు మామా, తింటూ పోకూడదు మామా, తినేసి పో మామా. షావుకారు పిలుస్తున్నాడే, మళ్ళీ వచ్చి తింటాలే. ఆగు మామా. ఇరిగాడి పొలం కాగితాలు ఇటు ఎవరా? దండాలయ్యా, రమ్మన్నారంట. అవునరా వీరయ్య, పొలం బాగా పండిందంట. ఈసారి పంట బాగా పండిందయ్యా. ఏవో నా అప్పులు తీరిపోతే 4 గింజలు మాకు మిగులుతాయ్యా. అప్పు మొత్తం కట్టేసేళ్ళు. మా సుబ్బిగాడికి ఏదో అవసరం ఉందంట. ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎక్కడవయ్యా? కొన్ని దినాలు అయితే పంట చేతికి వస్తుంది, మీ అప్పు తీరుస్తానయ్యా. అవన్నీ కుదరదు అయ్యా. మీరే అలా అంటే ఎలాగయ్యా? నా బాకీ కింద నీ పంట జమ చేసుకుంటున్నా. 4 సంవత్సరాలైంది, ఇక నువ్వు పొలం పోవాల్సిన పని లేదు. ఇది అన్యాయం ద్వారా నేను ఒప్పుకోను. అసలు నువ్వు ఒప్పుకునేదంట్రా? నువ్వు ఒప్పుకునేదండి. ఈ ఊర్లో నేను చేసిందే న్యాయం, నేను చెప్పిందే చట్టం. మా త్వరకే ఎదురు చెప్తావరా నా యాలా? పోరా, మీలాంటి లేబర్ గాళ్ళు నా కాళ్ళకి వేసుకుని చెప్పులు లాంటి వాళ్ళు. ఎక్కువ మాట్లాడి తొక్కి పడేస్తాం. కులం తక్కువ నా కొడకల్లారా. అవునయ్యా, కులం తక్కువ వాళ్ళమే. కులం అనేది చేసే వృత్తిని బట్టి కాకుండా వాళ్ళ గుణాన్ని బట్టి చెప్పుండాల్సిందయ్యా. అప్పుడు ఎవరి కులం ఏంటో తెలుసుండేది. ఏంట్రా వాగుతున్నా? ఇప్పుడు నీ పొలం ఎలా కొన్నా? ఎక్కువ మాట్లాడితే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా. బయటికి లాగేంట్రా వీడిని. అట్టాకే దొరా.
ఏంది మామా, ఏమైంది? ఏమన్నాడు షావుకారు? తినే కూడు కూడా వదిలేసి పోయినావుగా. ఏంది మామా, ఇందా నుంచి పిలుస్తుంటే ఉలుకు పలుకు లేవు. మామా మామా, ఏమైంది మామా? ఏంది మామా ఇదంతా? మామా ఏమైంది మామా? అంతా అయిపోయింది లచ్చి. మామా, ఈ ఊరు వదిలి పోదాం మామా, పట్నానికి పోదాం మామా. వద్దు మామా, ఈ ఊరు వద్దు మామా, వెళ్ళిపోదాం మామా, పోదాం మామా. పోదాం. వద్దులే అవ్వా, మేం పట్నమే పోతాం, ఆడే బతుకుతాం. లచ్చి లచ్చి, బుజ్జమ్మా, బుజ్జి, లచ్చి, చిట్టు తల్లి మామ, చిట్టు తల్లి మామ, చిట్టు తల్లి, చిట్టు తల్లి, లచ్చి, చిట్టు తల్లిని కాపాడు మామ. అయ్యో మామ, చిట్టు తల్లి, చిట్టు తల్లి, చిట్టు తల్లి, చిట్టు తల్లి, 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 కళ్ళు చిట్టు తల్లి, అయ్యో చిట్టు తల్లి, తల్లి నీకేం కాదు తల్లి. లచ్చి, చిట్టు తల్లి, కాపాడు మామ. చిట్టు తల్లి, అయ్యో దేవుడా, లచ్చి, లచ్చి, చిట్టి తల్లి, నిన్ను కాపాడుకుంటానమ్మా తల్లి. దేవుడా, ఎవరు కాపాడే వాళ్ళు లేరా? చిట్టి తల్లి, చిట్టి తల్లి, నిన్ను కాపాడుకుంటానమ్మా. దేవుడా, ఎవరు కాపాడే వాళ్ళు లేరా? తల్లి, అన్న బిడ్డన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా. అన్న లిఫ్ట్ ఇవ్వండి అన్న. అన్న అన్న ఎవరు కాపాడరేంట్రా? చిటి తల్లి, అయ్యో ఆపండి అయ్యా, అయ్యా ఆపండి అయ్యా, పాపకి యాక్సిడెంట్ అయిందయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలయ్యా, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అయ్యా. అవును, మీరేంట్లు ఇదే కులం? పోనీ, అడిగిరే ప్రతి వాడికి హెల్ప్ చేయడానికి ఇది అంబులెన్సా? పోనీ. అయ్యో ఎవరు కాపాడేవాళ్ళే చిటి తల్లి. డాక్టర్, డాక్టర్, డాక్టర్,
డాక్టర్ ఏంటి ప్రాబ్లం ఏంటి? యాక్సిడెంట్ అయిందమ్మా, చావు బతుకుల్లో ఉందమ్మా. ఈ ఫామ్ ఫిలప్ చేసి తీసుకొని రా. నాకు అవన్నీ తెలీదమ్మా. ఫిలప్ చేసి డబ్బులు డాక్టర్ని కట్టేది పిలవండమ్మా. డాక్టర్ డాక్టర్ ఆగు డాక్టర్ ఏ, ఎవరు నువ్వు? అయ్యా పిల్ల చావు బతుకులు ఉందయ్యా, డాక్టర్ని పిలవండి అయ్యా. ఇక్కడే ఉండు. డాక్టర్ డాక్టర్ సార్ మీ గురించి పేషెంట్స్ వచ్చాయి సార్. ఎవరమ్మా? ఎవరో అలాగా జనం సార్. ఎక్కడి నుంచి వస్తారా? వస్తాలేపా. డాక్టర్ డాక్టర్ అయ్యా. తల్లి చీటి తల్లి, తల్లి చీటి తల్లి, తల్లి డాక్టర్ చీటి తల్లి, చీటి తల్లి, చీటి తల్లి. అయ్యా డాక్టర్ ఏంటయ్యా? ఏంటిది? కాపాడండి అయ్యా, చూడండి అయ్యా. ఏరా పార్టీయా? ఓకే చేసుకుందాం. సార్ చీటి తల్లి అయ్యో. సారీ, 2 నిమిషాలు ముందు వస్తే ప్రయత్నించేవాడిని. నా పాప చచ్చిపోవడం ఏంట్రా? నా పాపకేం కాలా? మమ్మల్ని చేయమంటావయ్యా? ప్రతోడు మనల్ని అనేవాడు. చీటి తల్లి, చీటి తల్లి. సార్, మీకు యాక్సిడెంట్ జరిగిన కాడ నుంచి మేమంతా షూట్ చేస్తున్నాం. టీవీలో ప్రజలందరూ లైవ్ చూస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఏం మనుషులు రా మీరు! ఛీ! ఒకడేమో జీవితాలతో వ్యాపారం చేస్తాడు, మరొకడేమో ప్రాణాలతో వ్యాపారం చేస్తాడు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ చావును వార్తగా చూపిస్తారు. ఏం బతుకులరా మీవి! ఛీ! సాటి మనిషికి సాయం చేయడానికి మీరెందుకు రారురా? అదే ఈ రోజు మీరు సాయం చేసుంటే నా బిడ్డ బతుకుండేదయ్యా. మనిషిని మనిషిగా చూడండి అయ్యా. పోయ్యా పో. కులం, మతం, ప్రాంతం, డబ్బు వీటన్నిటికంటే ముందే మనిషి పుట్టాడు. కానీ మనిషి వీటి సంఖ్యలలో ఇరుక్కుపోయాడు. ఎదుటి మనిషికి సాయం చేయాలనే ఆలోచన కూడా చేయలేకపోతున్నాడు. ఎందరో సామాన్యులు సాయం కోసం ఎదురు చూసి బలవుతున్నారు. అటువంటి కథే వీరయ్యది. మనం రేపటికి కుల మత రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మంచి మనుషులుగా బ్రతుకుతాం. జై హింద్.